Hi friends, welcome to Akshara Study Circle, Dilsukh Nagar, Hyderabad. సో జనవరి 11 2025 నాటి ఉన్నటువంటి వివిధ దినపత్రికలు వచ్చినటువంటి అంశాలని మనం డైలీ కరెంట్ అఫైర్స్గా డిస్కస్ చేద్దాం. ఇవి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఉపయోగపడతాయి. సో ద యుఎన్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ ప్రాస్పెక్ట్స్ 2025 నివేదిక అండి. ఇదొక మనకి ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. మరి యుఎన్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ ప్రాస్పెక్ట్స్ 2025 అనే పేరుతో ఈ నివేదికని ఐక్యరాజ్య సమితి ఈ నివేదికని ఇవ్వడం జరిగింది అనమాట. సో ప్రపంచ బ్యాంక్ కూడా దీనిలో ఈ నివేదికను తయారు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే మరి దీనిపైన డిస్కస్ చేద్దాం. అంటే భారతదేశ వృద్ధి రేట్ ఎలా ఉంది, 2024లో ఎంత సాధించబోతుంది, 2025 ఏంటి అంచనా ఏంది, 2026 అంచనా ఏంది, ఇలాంటి అంశాలు మనం డిస్కస్ చేద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హిమకౌచ్ అనే ఒక దాన్ని హిమకౌచ్ అంటే ఇక్కడ ఏంటంటే సైనికులు త్రివిధ దళాల వాళ్ళు మన ఈ యొక్క వాతావరణ పరిస్థితులని దాన్ని తట్టుకునే విధంగా డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిఆర్డిఓ వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఒక వస్త్రాలే ఒక రకమైనటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి మనకి ఒక కోట్లు అనమాట, అలాంటివి సంబంధించినటువంటి ఒక స్వెటర్ లాంటివి అనమాట. కానీ చాలా శాస్త్రీయంగా తయారు చేసినటువంటి వాటిని హిమకౌచ్ అంటాం. అవి మనకి తయారు చేసినట్లు డిఆర్డిఓ ప్రకటించడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ 75 అండి. ప్రాజెక్ట్ 75లో భాగంగా ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్ సంబంధించినటువంటి ఒక సంబంధ నౌకని జలంతర్గామిని జాతికి అంకితం చేస్తున్నారు. దానికి సంబంధించిన విశేషం చూద్దామండి. ఇది అంటే స్కార్పిన్ తరగతికి చెందినటువంటి ఒక అత్యాధునిక సాంకేతికతతో నిర్మించినటువంటి ఒక జలంతర్గామి అన్నమాట, ఒక సబ్మెరైన్. సో ఆ నేపథ్యం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్ అంటే అర్థం ఏంటంటే గ్లోబల్ వాయిస్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మాట వస్తుంది ఏంటంటే, అండ్ కల్చరల్ ప్రైడ్ మనం సాంస్కృతికంగా కల్చరల్గా ఫ్రైడ్ అయ్యే గర్వపడే మూమెంట్ అనమాట. ఏదంటే మన జాతీయ భాష హిందీ. సో మన జాతీయ భాష హిందీ దినోత్సవాన్ని జాతీయ హిందీ భాష దినోత్సవం కూడా జరుపుకుంటాం సెప్టెంబర్ 14న. కానీ ప్రపంచ హిందీ భాష దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం 1975 ఇదే రోజున జనవరి 10న 1975 రోజున నాగపూర్లో ప్రపంచ హిందీ కాన్ఫరెన్స్ అనేది జరిగింది అనమాట. ఆ నేపథ్యంలో ఈ ప్రపంచ హిందీ భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. అందుకు మరి జనవరి 10 ప్రపంచ హిందీ భాష దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏదంటే ఇక్కడ ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ కల్చరల్ ప్రైడ్ అండి. సో దానికి సంబంధించిన విశేషం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు 1 by 1 ఒక పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ద యుఎన్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ నివేదిక. సో ద యుఎన్ వరల్డ్ అంటే ఐక్యరాజ్య సమితి అని అర్థం వస్తుంది. యుఎన్ వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఎకనామిక్ సిచ్యువేషన్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ అంటే ఏంటంటే అంచనాలు ఎలా ఉన్నాయి ప్రాస్పెక్ట్స్ అని చెప్పేసి అంటామండి. సో అంచనాలు ఎలా ఉన్నాయి ప్రాస్పెక్ట్స్ ఈ రిపోర్ట్ అనమాట 2025 రిపోర్టు. ఇది మనకి ఐక్యరాజ్య సమితి దీన్ని తయారు చేసింది. దీని ప్రకారం ఏంటంటే మన భారతదేశం యొక్క వృద్ధి రేటు మన భారతదేశం యొక్క వృద్ధి ఎలా ఉంది అంటే వృద్ధి అంటే ఏంది, ఆర్థిక వృద్ధి అనమాట. అంటే ఎకనామిక్ గ్రోత్ అనేది ఎలా ఉంది అంచనా చేస్తున్నారు. అంచనా అనమాట, ఇదంతా కూడా ప్రొజెక్షన్ అని చెప్పేసి అంటున్నాం. ఈ అంచనా ఎలా ఉందని చెప్పేసి అంటే వృద్ధి 2024 సంవత్సరంలో 2024 సంవత్సరంలో ఎంత ఉండబోతుందో అంచనా వేయడం జరిగిందంటే 6.8%గా అంచనా వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 2025లో ఎంత అంటే ఈ సంవత్సరానికి ఎంత అంచనా వేస్తున్నారంటే 6.6గా అంచనా వేస్తున్నారు. అండ్ మళ్ళీ వచ్చే సంవత్సరం 2026లో అయితే 6.8%గా అంచనా అనమాట. ఇది ఓన్లీ అంచనా వేస్తున్నారు. జనరల్గా ఫైనాన్షియల్ ఇయర్గా తీసుకోవాలి. బట్ ఐక్యరాజ్య సమితి కానీ ప్రపంచ బ్యాంకులో కానీ వాళ్ళ ఆర్థిక సంవత్సరం అనేది జనవరి 1న స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31న ముగించబడుతుంది అనమాట. ఆ నేపథ్యంలో ఇట్లా మనకి 2024 సంబంధించినటువంటిది ఇదనమాట. సో ఈ పాయింట్ కొంచెం అంటే అడిగే అవకాశం ఉంటుంది. యుఎన్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 నివేదిక ప్రకారం భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనా 2024కి ఎంత సాధించబోతుంది అండ్ 2025లో ఎంత సాధించబోతుంది, 2026లో ఎంత సాధించబోతుంది.
ఇట్లా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మరి భారతదేశం యొక్క ఎందుకు వృద్ధి రేట్ అనేది పెరుగుతూ ఉంది, 2024లో ఎందుకు పెరుగుతుంది, 2025లో కొంచెం ఎందుకు తగ్గుతుంది, 2026లో ఎందుకు పెరుగుతుంది, పెరిగే అవకాశాలు ఎందుకని ఉంటున్నాయని చెప్పేసి అంటే ఒక ఐక్యరాజ్య సమితి UN వరల్డ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని అంచనాలు వేశారు. ఏంటంటే ఇక్కడ బలమైనటువంటి ప్రైవేట్ వినియోగం, అంటే మన భారతదేశంలో బలమైనటువంటి ప్రైవేట్ వినియోగం, బలమైన ప్రైవేట్ వినియోగం అనేది అంటే ప్రైవేట్ ఉత్పత్తుల యొక్క వినియోగం అనేది దేశంలో పెరిగింది. ఓకేనా, పెరిగిందండి. మన కామర్స్ ద్వారా కానీ వాటి ద్వారా కానీ ఈ బలమైన ప్రైవేట్ వినియోగం ద్వారా. అంతేకాకుండా చాలా పెట్టుబడులు మనకు వస్తున్నాయండి, ఇన్వెస్ట్మెంట్స్ కూడా, అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే దేశీయంగా మనకి దేశీయ పెట్టుబడులు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. దాంతో పాటుగా సేవల రంగం అంటే సర్వీసెస్ అని చెప్పేసి అంటాం, సర్వీస్ సెక్టర్, సేవా రంగం ద్వారా కూడా ఎక్కువగా మనకి ఆదాయం అనేది వస్తుంది. దాంతో పాటుగా మనకు ఇంకొకటి ఏంటంటే మన భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం 2024 సెప్టెంబర్ 25న మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం ద్వారా సో మన దేశంలో వస్తువులు తయారవుతున్నాయి. ఆ వస్తువులను మనం ఏం చేస్తున్నామంటే ఎగుమతులు చేస్తున్నామండి. ఎగుమతులు చేసుకునే దాని ద్వారా కూడా మనకి ఇక్కడ ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. అంతేకాకుండా మౌలిక సదుపాయాల కల్పన కూడా చేస్తున్నాం అనమాట. ఒక మౌలిక సదుపాయాల కల్పన గురించి చాలా నిధులు ఖర్చు చేస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే మనము డెవలపింగ్ ఎకానమీ కాబట్టి మౌలిక సదుపాయాల కల్పన గురించి కూడా డబ్బులు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో సో అది ఒక ఫలకృతం అయిపోయి అది ఒక సఫలీకృతమై మన దేశం యొక్క ఆదాయం పెరుగుతుంది, మన దేశం యొక్క ఆర్థిక వృద్ధి పెరుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా చెప్తుంది. ఈ రోజులలో కాంపిటేటివ్ ఎగ్జామ్లలో మనం నేర్చుకున్నట్లయితే ఓన్లీ డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ UN వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 ప్రకారం సో మనకి ఏ సంస్థ ఇచ్చింది నివేదిక? ఐక్యరాజ్య సమితి ఇచ్చింది. సో మరి ఈ నివేదిక ప్రకారం 2024లో ఎంత ఆర్థిక వృద్ధి రేటు సాధించింది అండ్ 2025లో ఎంత సాధించింది ఇట్లా అడుగుతున్న నేపథ్యం. ఇప్పుడు మనం చూడండి, మన భారత ప్రభుత్వం చెప్పింది మన ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1న స్టార్ట్ అయ్యి మార్చ్ 31 వరకు ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి 2023-24లో మన భారత ప్రభుత్వం, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మన ఆర్థిక మంత్రిత్వ శాఖ వాళ్ళు మనకు చెప్పినటువంటి మన భారతదేశ వృద్ధి రేటు 8.2%గా నమోదైంది చెప్పింది అనమాట. మన భారత వృద్ధి రేటు ఇంత నమోదైంది చెప్పింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ ఇక్కడ ఇలా ఉందని చెప్పి చెప్తున్నాం అనమాట. అంతేకాకుండా భారత వృద్ధి రేటు అనేది భారత వృద్ధి రేటు ఇలా పెరుగుతుంది, ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది. ఈ ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి గల కారణాలు ఏంటంటే ఇక్కడ బలమైనటువంటి ప్రైవేట్ వినియోగం, పెట్టుబడులు రావడం, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవా రంగం ద్వారా ఎక్కువ ఆదాయం రావడం, వస్తువుల ఎగుమతులు కావడం, మౌలిక సదుపాయాల కల్పన అనమాట. ఇలా ఒక అంశాన్ని 1-2 సార్లు చెప్పడం, 1-2 సార్లు వినడం ద్వారా మనకి ఏమవుతుందంటే కరెంట్ అఫైర్స్ పైన పట్టు రావడంతో పాటుగా ఇవన్నీ అంశాలు దేని కిందకి వస్తాయంటే కరెంట్ ఎకనమీలో ఉంటాయి అనమాట. ఎకనమీ అంటే ఇది ఆర్థిక శాస్త్రంలో మనకు వస్తాయి ఎకనమీ. ఈ ఎకనమీలో మన ఎకనమీ సార్ చెప్తున్నప్పుడు మనకి దీనికి మనం కనెక్ట్ అయ్యి మనం కరెంట్ ఎకనమీ పైన కూడా పట్టు సాధించడం జరుగుతుందండి. సో అందుకోసం చూడండి, ఇక్కడ కరెంట్ అఫైర్ చదవడం ద్వారా మనకి ఏమైందంటే జనరల్ స్టడీస్ ద్వారా కూడా పట్టు సాధిస్తాము. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఓన్లీ కరెంట్ ఎకనమీ చదివితే జనరల్ స్టడీస్ మొత్తం వస్తుందని కాదు. కరెంట్ అఫైర్స్ చదివితే జనరల్ స్టడీస్ పైన పట్టు సాధిస్తాం. మళ్ళీ మన సార్ వాళ్ళు చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని కనెక్ట్ అయిపోతాం. అదనమాట జనరల్ స్టడీస్ లో పట్టు సాధించే క్రమం. సో ఇది మనకు ద UN వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025. ఈ UN అన్నాం కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి అని చెప్పేసి అంటామండి. మరి ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ. ఐక్యరాజ్య సమితి రూపకల్పనలో ప్రముఖ పాత్ర పోషించేటువంటి ఒక వ్యక్తి ఎవరంటే ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అండి. ఎవరండి? ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఒక యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ కి సో దాన్ని ఏర్పాటు చేయడంలో తనదైన పాత్రను పోషించడం జరిగింది. సో ఐక్యరాజ్య సమితి. మరి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదంటే న్యూయార్క్ లో ఉందండి. న్యూయార్క్ లో ఉంది. న్యూయార్క్ లో ఉన్న ఐక్యరాజ్య సమితి భవనానికి మనకు రాక్ పిల్లర్స్ బిల్డింగ్ అని చెప్పేసి అంటామంట. రాక్ పిల్లర్స్ ఒకసారి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వస్తున్నాయి అనమాట. రాక్ పిల్లర్స్ బిల్డింగ్ అనేది ఎక్కడ కలదంటే న్యూయార్క్ లో ఉంది. రాక్ పిల్లర్స్ బిల్డింగ్ లో ఉన్నటువంటి సంస్థ ఏదంటే ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితిలో 193 సభ్య దేశాలు, 2 పరిశీలక దేశాలు ఉన్నాయి అనమాట. ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాల సంఖ్య 193 అండ్ 2 పరిశీలక దేశాలు.
ఐక్యరాజ్య సమితికి తొలి ప్రధాన కార్యదర్శి ట్రిగ్విలి కాగా ఇతను నార్వే దేశానికి చెందినవారు. ఐక్యరాజ్య సమితికి ప్రస్తుత ప్రధాన కార్యదర్శి వచ్చేసి ఎవరంటే అతనే ఆంటోనియో గుటెరెస్ అండి. ఆంటోనియో గుటెరెస్. మరి ఆంటోనియో గుటెరెస్ అనేవారు ఆంటోనియో గుటెరెస్ అనేవారు ఏ దేశానికి చెందినవారు? ఈ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అన్నప్పుడు అతను పోర్చుగల్ దేశానికి చెందినవాడు. ఆంటోనియో గుటెరెస్ ఈ పదవిని చేపట్టేటువంటి 9వ ప్రధాన కార్యదర్శి అనమాట. ఇలా ఒక ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి ఐక్యరాజ్య సమితి నేపథ్యంలో. మరొక అంశం ఫ్రెండ్స్ ఏముందంటే ఐక్యరాజ్య సమితిలో మన భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు పనిచేస్తున్నారు? గతంలో అయితే రుచిరా కంబోజ్ పనిచేసేవారు. మరి ఇటీవల రుచిరా కంబోజ్ స్థానంలో పర్వతనేని హరీష్ అండి. పర్వతనేని హరీష్ గారు ఐక్యరాజ్య సమితికి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తున్నారు అనమాట. మన తెలుగు వారు పర్వతనేని హరీష్ అనమాట. అలాంటి అంశాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి 2025 ఎలా ప్రకటించింది అంటాడు. ఐక్యరాజ్య సమితి 2025 ఎలా ప్రకటించడం జరిగిందంటే మనకి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అదండి క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించడం జరిగింది అనమాట. అది గుర్తుపెట్టుకోండి, క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ఇలా ప్రకటించింది. అదే ఐక్యరాజ్య సమితి మరి లాస్ట్ ఇయర్ 2024 ఎలా ప్రకటించిందంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది క్యామలిడ్స్ అంటారు. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది క్యామలిడ్స్ అంటే ఒంటెల సంవత్సరంగా ప్రకటించిందండి. ఒంటెల సంవత్సరంగా ప్రకటించడం జరిగింది అనమాట ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ది క్యామలిడ్స్. అలా నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి ఈ యొక్క ఆర్థిక వృద్ధి పైన ఎకనామిక్ గ్రోత్ పైన నివేదికలు తయారు చేయాలంటే ప్రపంచ బ్యాంక్ యొక్క సహాయం కూడా తీసుకుంటుంది. కాబట్టి ప్రపంచ బ్యాంక్ పైన కూడా మనం డిస్కస్ చేద్దామండి. ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి అంటాం. మరి ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ ఈ రెండు సంస్థలు కూడా బ్రెటన్ వుడ్స్ సమావేశంలో ఏర్పాటు చేయబడ్డాయి అన్నమాట. బ్రెటన్ వుడ్స్ సమావేశంలో ఏర్పాటు చేయబడ్డాయి. అందుకే వీటిని రెండు ఒకటేసారి ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి వరల్డ్ బ్యాంక్ ని మరి ఐఎంఎఫ్ ని మనం ఏమని పిలుస్తామంటే బ్రెటన్ వుడ్స్ కవలలు, టెన్స్ ఆఫ్ ది బ్రెటన్ వుడ్స్ అని చెప్పేసి పిలుస్తామండి. మరి వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ సంస్థ ఇక్కడ మనకి ఇంతో చెప్పుకున్నాగా ద యుఎన్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఈ నివేదిక విషయంలో వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేసింది. కాబట్టి వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ రెండు కూడా మనకి బ్రెటన్ వుడ్స్ కవలలు అని చెప్పేసి అంటున్నాం. ఈ సంస్థలు ఎక్కడున్నాయి రెండు కూడా అంటే వాషింగ్టన్ డీసీలో ఉన్నాయండి. వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ అనే సంస్థలు వాషింగ్టన్ డీసీ అమెరికాలో ఉన్నాయి. అండ్ వరల్డ్ బ్యాంక్ నేపథ్యం చూసినట్లయితే వరల్డ్ బ్యాంక్ కి ప్రపంచ బ్యాంక్ కి ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే అజయ్ బంగా అండి. ఎవరంటే అజయ్ బంగా. ద ప్రెసిడెంట్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ వచ్చేసి అజయ్ బంగా అండి. అజయ్ బంగా ఇతను మన భారతీయుడు అండి. ఇతను మహారాష్ట్రకు చెందినవారు అజయ్ బంగా ఎన్నో ఐక్యరాజ్య సమితికి ఎన్నో ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడంటే ఇతను 14వ అధ్యక్షుడు అండి. ఐక్యరాజ్య సమితి ప్రపంచ బ్యాంక్ కి 14వ అధ్యక్షుడిగా ఇతను అజయ్ బంగా పనిచేస్తున్న నేపథ్యం ఉంటుందండి. ఆ విషయం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అనమాట. ఓకేనండి. ఐఎంఎఫ్ గురించి చెప్తే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అని చెప్పేసి అంటాం. మనం స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కూడా ఇస్తున్న సంస్థ ఐఎంఎఫ్ అంటున్నాం. మరి ఐఎంఎఫ్ కు హెడ్ని ఏమంటాం అంటే మేనేజింగ్ డైరెక్టర్ అంటారు. ప్రజెంట్ వచ్చేసి ఐఎంఎఫ్ కు హెడ్ గా పనిచేస్తున్నవారు ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి క్రిస్టలీనా జార్జివా. ఎవరండి? క్రిస్టలీనా జార్జివా అనేవారు ఐఎంఎఫ్ కి ఇప్పుడు ఎండిగా అంటే మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఐఎంఎఫ్ కి ఎండిగా పనిచేస్తున్నటువంటి రెండో మహిళ, ఐఎంఎఫ్ కి ఎండిగా మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రెండో మహిళ ఎవరంటే క్రిస్టలీనా జార్జివా. అలాంటప్పుడు మనకు వెంటనే డౌట్ వస్తుంది, ఐఎంఎఫ్ కు మరి ఎండిగా పనిచేసినటువంటి తొలి మహిళ ఎవరు అంటే ఎవరంటే ఆమె క్రిస్టినా లగార్డ్ అండి. క్రిస్టినా లగార్డ్ ఇవి పనిచేసింది. ఐఎంఎఫ్ కి ఎండిగా పనిచేసిన తొలి మహిళ వచ్చేసి క్రిస్టినా లగార్డే. ఫ్రాన్స్ దేశం చెందిన వారు తొలి మహిళ అనమాట. ఐఎంఎఫ్ కి ఎండిగా పనిచేసినటువంటి తొలి మహిళ. ద ఫస్ట్ ఉమెన్ హూ బికేమ్ ద మేనేజింగ్ డైరెక్టర్, the first woman who worked as a managing director to the IMF was Krishna Lagarde. At present she is working as a president to the European Central Bank అంటే జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ లో ఉన్నటువంటి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కి వీరు ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. కృష్ణ లగాడే ఫ్రాన్స్ దేశానికి చెందినవారు అనమాట. ఇలా మనకు ఒక ఇంపార్టెంట్ గా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఒక చిన్న అంశం వచ్చిందండి, ఏంటది
మనకు ఐక్యరాజ్య సమితి పైన మనకు ఒక చిన్న అంశం వచ్చింది, యుఎన్ వరల్డ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ అండ్ ప్రాస్పెక్ట్స్ 2025 వచ్చినప్పుడు దీనికి సంబంధించిన సమాచారాన్ని కొంచెం నీట్గా తర్వాత కొంచెం ఓపికతో మనం రాసుకున్నాం అనుకోండి, కొంచెం పేషెన్స్తో చెప్పుకున్నాం అనుకోండి, మీరు పేషెన్స్గా విన్నారనుకోండి మంచి నోట్స్ వస్తుంది అనమాట. అంతేగాని గీతలు గీస్తే ఏమొస్తుంది, సో గీతలు గీసి అర్థం కాక మొత్తం ఆగం అవుతాం అనమాట. కాబట్టి సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కొంచెం, ఓకేనా. ఇది మనకు మనం ఒక చెప్పే విధానాన్ని మీరు గ్రహించండి. ఖచ్చితంగా ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ మీకు 100%గా ఉపయోగపడుతున్నటువంటి అంశంగా చూసుకోండి. ఇలా నీట్గా ఇలా చెప్పుకోవాల్సిన అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలాంటి నేపథ్యంలోనే ఇలా ఒక మంచి టీంతో మన విష్ణువర్ధన్ రెడ్డి సార్ మీకు అందరూ కూడా తెలుసు, అర్థమెటిక్ రీజనింగ్ అండ్ ఈనాడు కాలమిస్ట్గా చాలా పేరు ప్రఖ్యాతులు గావించారు. దానికి తెలిసి ఒక 2 దశాబ్దాలకు పైగా కూడా పైన మంచి అనుభవం ఉంది. సో వారి యొక్క నాయకత్వం, వారి యొక్క సారథ్యంలో మనకి ఈ నెలలో ఈ జనవరిలోని పండుగ తర్వాత అనమాట, జనవరి 20 2025న అక్షర స్టడీ సర్కిల్ అనే మనకి అక్షర స్టడీ సర్కిల్ అనేది ఒకటి ఉంటుందని ఇన్స్టిట్యూట్. సో ఇది మనకు చాలా రోజులు అయింది పెట్టి కూడా, చాలా సంవత్సరాలు కూడా అయింది. అక్షర స్టడీ సర్కిల్ అండి, అక్షర స్టడీ సర్కిల్. పర్టికులర్గా ఇది ఎస్ఐ కానిస్టేబుల్ అండి. తెలంగాణలో చాలా మంది కూడా ఇక్కడ ట్రైనింగ్ పొందడం జరిగింది, చాలా మంది కూడా జాబులు వచ్చాయి. అక్షర స్టడీ సర్కిల్. సో మన దిల్స్ నగర్ ఉందండి, దిల్స్ నగర్లో అక్షర స్టడీ సర్కిల్లో జనవరి 20, 2025న సో దిల్స్ నగర్ అంటే హైదరాబాద్ అండి, దిల్స్ నగర్ హైదరాబాద్లో సో అక్షర స్టడీ సర్కిల్లో జనవరి 20, 2025న ఒక కొత్త బ్యాచ్ ప్రారంభం అవుతుంది అన్నమాట. న్యూ బ్యాచ్కి అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. సో మీరు డైరెక్ట్గా న్యూ బ్యాచ్లో జాయిన్ కావచ్చు, అలా కాదు మేము డెమో వింటామంటే డెమో కూడా అవకాశం ఉంది ఆ రోజు ఒకరోజు జనవరి 20న. సో మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. సో మనకు విష్ణువర్ధన్ రెడ్డి సార్తో పాటుగా మన అర్థమెటిక్ రీజనింగ్ సార్తో పాటుగా ఇంకా మనకి జనరల్ స్టడీస్ వాళ్ళు కూడా మంచి, అంటే జనరల్ స్టడీస్ టీమ్ సార్ వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి ఒక టీంతో మనం ఆ డెమో కూడా మీరు వినొచ్చు అనమాట, జాయిన్ కావచ్చు. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి అనేది తెలియజేసే ప్రయత్నం చేయండి. సో మన అక్షర స్టడీ సర్కిల్ ద్వారా జనవరి 20, 2025న హైదరాబాద్ దిల్స్ నగర్లో ఎస్ఐ కానిస్టేబుల్ అనమాట, అంటే తెలంగాణ పర్టికులర్ గుర్తుపెట్టుకుంటే తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ది పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ 2025 నోటిఫికేషన్ ఏప్రిల్ మేలో ఇట్లా వస్తుంది. కాబట్టి ఈ ముందస్తు ప్రిపరేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో ముందస్తు ప్రిపరేషన్ వల్ల మనకు అట్లా చేయడం ద్వారా ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరింతగా దానిపైన ఫోకస్ చేస్తూ మనం ఎగ్జామ్స్ని లీడ్ చేస్తూ మంచి మార్కులు సాధించి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. 2025 ఏంటంటే మనకి మంచి జాబ్స్ నోటిఫికేషన్లు వస్తున్న నేపథ్యం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, ఓకేనా. మీరు ఆల్రెడీ ఇంకా లాస్ట్ టైం కోచింగ్ తీసుకున్నప్పుడు కూడా మరొకసారి వచ్చి డెమో అన్న క్లాసెస్ అని వినే ప్రయత్నం చేయండి. జనవరి 20, 2025, ఓకేనండి. ఇది హైదరాబాద్లో దిల్స్ నగర్లో ఉంది. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం కూడా మీరు సో మనకి డిస్క్రిప్షన్లో యూట్యూబ్ డిస్క్రిప్షన్లో దానికి సంబంధించినటువంటి ఒక ఫోన్ నెంబర్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుందండి. ఆ సమాచారం కూడా తెలుసుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఇంకొక మన కరెంట్ అఫైర్స్ ఏముందో చూద్దాము. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ నెక్స్ట్ మనకి హిమ కవచ్ అనేది ఒకటి ఉందండి. హిమ కవచ్ అంటే హిమ కవచ్ అంటే మామూలు విషయం కాదండి. హిమ కవచ్ అంటే ఇది ఓకేనా. హిమం అంటే ఏంటంటే మంచు, ఎంత మంచు వచ్చినా మనకి ఇప్పుడు ఈ చలికాలంలో మస్తు చలి పెడితే మస్తు వణికిపోతున్నాం మనం. ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వణికిపోతున్నాం ఓసారి అయితే, కొన్ని ప్రాంతాలు అయితే, ఊర్లలో అయితే, ఆదిలాబాద్లో అయితే కొన్ని ప్రాంతాల్లో మనం చూసినట్లయితే ఇప్పుడు సో మెదక్లో కానీ, ఉమ్మడి మెదక్లో కానీ, ఆదిలాబాద్లో కానీ కొన్ని ప్రాంతాల్లో మన ఊర్లలో అయితే ఇంకా ఎక్కువ చలి పెడుతుంది. ఎంత మనకు 9 డిగ్రీలు 10 డిగ్రీలకే మస్తు చలి అంటున్నాం. అలా కాకుండా ఇప్పుడు మన సైనికులు ఉన్నారు, మన త్రివిధ దళాల్లో పనిచేసే మన సైనికులు ఉన్నారు, ఓకేనా, మన జవాన్లు ఉన్నారు. వాళ్ళైతే ఇప్పుడు ఓకేనా చాలా మైనస్లలో వాళ్ళు మైనస్ డిగ్రీస్లలో -8 -5 అలాంటి డిగ్రీస్లో కూడా మనకి ఏంటంటే ఇక్కడ వాళ్ళు పనిచేయాల్సిన అవసరం వస్తుంది అనమాట ఒక్కోసారి వాళ్ళ దేశ భద్రత విషయంలో. మరి అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం, అలాంటి సైనికులకు అంటే మన DRDO వాళ్ళు ఏం చేశారంటే హిమ కవచ్ అని చెప్పేసి ఒక సంబంధించిన డ్రెస్సును తయారు చేశారు అనమాట. ఇప్పుడు సియాచిన్ ప్రాంతం ఉందండి మీ ఫ్రెండ్స్, మీకు తెలుసుగా సియాచిన్ ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రం ఏంటంటే సియాచిన్ అండి. ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రం ఇది మనకు జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ప్రపంచంలోని అతి ఎత్తైనటువంటి, దీనికన్నా పెద్దది ఏం లేదు, అతి ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రం అంటే బ్యాటిల్ ఫీల్డ్ అని చెప్పేసి అంటామండి.
ఇక్కడ పని చేయాలంటే మరి ఎంత ఎంత ఉంటుందో తెలుసు. ఇక్కడ మనం మైనస్ డిగ్రీలో ఉంటుంది, -°C ఉంటుంది, -డిగ్రీ, -5, -10, 12 ఎట్లా ఉంటుంది. మరి ఇలాంటి సంబంధించినటువంటి ఒక ప్రాంతంలో పనిచేయాలంటే సైనికులకు ఖచ్చితమైన సరైనటువంటి డ్రెస్ ఉండాలన్నమాట, తట్టుకునే విధంగా. అందుకే మన DRDO వాళ్ళు ఏం చేశారు తెలుసా, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో ఇప్పుడు ఒక హిమ కవచ్ అనే దాన్ని తయారు చేశారు. హిమ కవచ్ ఏం చేస్తుంది తెలుసా, -60°C నుండి +20°C వాళ్ళకు కూడా తట్టుకునే విధంగా ఉంటుందండి. అట్లా డ్రెస్ తయారు చేశారు హిమ కవచ్ అనే పేరుతో. ఈ మధ్య కాలంలో చూసారా మన 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 భారతీయ శాస్త్రవేత్తలు కిసాన్ కవచ్ కూడా తయారు చేశారు. కిసాన్ కవచ్ అంటే మన 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 రైతులు ఓకేనా, జై జవాన్ జై కిసాన్ ఇద్దరు ఇంపార్టెంట్ అండి ఇక్కడ. రియల్ చాలా ఇది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ లా. సో ఇది మనం వినే భాగ్యం, చెప్పే భాగ్యం రావడం చాలా విషయం. ఇందుకోసం కిసాన్ కవచ్ ఉంది, హిమ కవచ్ ఉంది. హిమ కవచ్ అంటే మన సైనికులకి ఓకేనా, అంటే జై జవాన్. కిసాన్ కవచ్ అంటే జై కిసాన్ అంటే రైతులకి. రైతులు ఇప్పుడు మనకి పంట పొలాల్లో ఏమన్నా చీడపీడ పురుగులు వచ్చినప్పుడు ఏం చేస్తారు ఓకేనా, స్ప్రే చేయాలి, మందులు చల్లాలి. ఆ స్ప్రే చేస్తున్నప్పుడు ఓసారి ఏమైతుంటే ఆ స్ప్రేలో ఉన్నటువంటి ఆ తుంపర్లు ఉంటాయి కదా, నోట్లోకి పోతే ఓసారి అయితే ఒక శ్వాసకోశం వ్యాధులు కూడా వస్తాయన్నమాట, ముక్కు ద్వారా లోపలికి పోయి. ఇప్పుడు అట్లా కాదు, పరిస్థితులు మారిపోయినాయి. మొత్తం ఈ కిసాన్ కవచ్ వాడడం ద్వారా మనం ఏవి కూడా లోపలికి పోకుండా ఒక మంచి టెక్నాలజీ అభివృద్ధి చేసి ఒక పెద్ద డ్రెస్ తయారు చేశారు అనమాట మన భారత శాస్త్రవేత్తలు. మొన్న రీసెంట్గా ఇది ప్రారంభించడం జరిగింది కిసాన్ కవచం. ఇప్పుడు హిమ కవచ్ అండి. ఇంకొకటి ఉందండి కవచ్ అంటారు, కవచ్. ఇంకొక కవచ్ ఎక్కడంటే రైలు వ్యవస్థ అండి. రైళ్ళు ఒకటే పట్టాల పైన ఎదురెదురుగా వచ్చినాయి అనుకోండి, కొద్ది కిలోమీటర్ల దూరంలో ఏమైందంటే ఆగిపోతాయి. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఢీ కొనకుండా ఆగిపోయే కెపాసిటీ అది కవచ్. ఇది రైల్వే వ్యవస్థ వాళ్ళు అభివృద్ధి చేశారు. చూడండి ఎంత గొప్పగా ఉందో. హిమ కవచ్ ఉంది, కిసాన్ కవచ్ ఉంది, కవచ్ ఉంది. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇది ఓకేనా. మరి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇటీవల కాలంలో హిమ కవచ్ అంటే ఎవరని చెప్తాం, సైనికులకి ఓకేనా ఈ యొక్క వాతావరణాన్ని తట్టుకునే విధంగా, చలికాలాన్ని తట్టుకునే విధంగా ఈ యొక్క హిమ కవచం తయారు చేశారు. తయారు చేసిన సంస్థ ఏదంటే DRDO అని చెప్తాం, అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్తాం. అయితే మరి ఇండైరెక్ట్గా అడగవచ్చు ఓసారి, అంటే ఒక డెప్త్గా అడుగుతాడు ఓసారి. అయితే హిమ కవచం DRDO అభివృద్ధి చేసింది ఎంత ఒక టెంపరేచర్ని తట్టుకునే విధంగా ఉంటుందంటే -60°C నుండి +20°C వరకు తట్టుకునే విధంగా ఉంటుంది అనమాట. అదొక విషయం. DRDO అంటున్నామండి. DRDO గురించి చెప్పుకుందాం. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO అంటే భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ. 1958లో జనవరి 1న ఏర్పాటు చేయబడింది అండి DRDOకి ప్రస్తుత చైర్మన్ వచ్చేసి ఇక్కడ సమీర్ వి కామత్ అండి. సమీర్ వి కామత్ అనేవారు. సో సమీర్ వి కామత్ DRDOకి ప్రజెంట్ చైర్మన్ గా పనిచేస్తున్నారు అన్నమాట, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కి. సో ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ది DRDO వచ్చేసి సమీర్ వి కామత్. ఇలా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒక 4 మన దేశం గర్వించదగ్గ, చాలా ఉన్నాయి, దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తలు ఉన్నారు, దేశం గర్వించదగ్గ ఒక పరిశోధన సంస్థలు ఉన్నాయి. 4 పరిశోధన సంస్థల యొక్క వాళ్ళ యొక్క అధిపతులు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి DRDO అండి, DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇంకోటి వచ్చేసి CSIR కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. మరొకటి వచ్చేసి ఇక్కడ ISRO అండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. మరొకటి వచ్చేసి ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. మరి DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కి ప్రజెంట్ చైర్మన్ గా ఎవరున్నారు ఓకేనా, ప్రజెంట్ చైర్మన్ గా ఎవరున్నారంటే ద ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ ది DRDO జస్ట్ నౌ వి డిస్కస్డ్, దట్ ఈస్ సమీర్ వి కామత్ అండి. సమీర్ వి కామత్ అనేవారు DRDOకి ప్రజెంట్ చైర్మన్ గా ఉన్నారండి, సమీర్ వి కామత్. అండ్ నెక్స్ట్ CSIR కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, దీనికి డైరెక్టర్ జనరల్ గా ఎవరు పనిచేస్తారు, DG అంటే డైరెక్టర్ జనరల్ అంటే నల్లతంబి కలైసెల్వి అండి. నల్లతంబి కలైసెల్వి అనేవారు ప్రజెంట్ CSIR కి కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కి డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్నారు. ISRO అండి, ISROకి డైరెక్టర్ జనరల్ ఉంటారు, ISROకి చైర్మన్ ఉంటారు. సో మొన్నటి వరకు అయితే మనకి ప్రజెంట్ కూడా అతనే, ఈరోజు జనవరి 11 కాబట్టి వారు కూడా సోమనాథ్ గారే. బట్ జనవరి 14 నుండి జనవరి 14 2025 నుండి మనకి ISROకి నూతన చైర్మన్ ఎవరు వస్తున్నారంటే డాక్టర్ వి నారాయణన్
డాక్టర్ వి నారాయణన్ గారు ఇస్రోకి నూతన చైర్మన్. ఎవరి స్థానంలో? శ్రీధర సోమనాథ్ స్థానంలో, సోమనాథ్ స్థానంలో ఈ నియమితులు కావడం జరిగింది అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. అండ్ ఐసిఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అండి. మరి ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ కూడా డైరెక్టర్ జనరల్ ఉంటారు. మరి ఐసిఎంఆర్ కి ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న వారు వచ్చేసి ఎవరు తెలుసా అండి? వారు రాజీవ్ బెహల్ అండి. ఎవరంటే రాజీవ్ బెహల్ పనిచేస్తున్నారు అనమాట. సో ఇలా మనకు నాలుగు ఒక శాస్త్రీయ పరిశోధన సంస్థల యొక్క డైరెక్టర్ జనరల్స్ ని, చైర్మన్స్ ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇది హిమకవచ్ గురించి మనం డిస్కస్ చేసుకున్న క్రమంలో వచ్చినటువంటి సమాచారం. ఇప్పుడు నెక్స్ట్ మరొక కరెంట్ పేపర్కి వెళ్దాం. ఓకేనా, మరో కరెంట్ పేపర్ ఏముందండి? ఇక్కడ ప్రాజెక్టు 75 అని ఉందండి. ప్రాజెక్టు 75 ఏంటండి? మరి ప్రాజెక్టు 75 అనేది ఏంటి అని చెప్పేసి అంటే, ఇది మన దేశంలో మనకి ఈ యొక్క జలంతర్గాములు అండి. అంటే మస్తు అంటే మన దేశ భద్రతకు ఉపయోగపడే మన నావికా దళానికి ఉపయోగపడే, సో మనకి తీర ప్రాంతాన్ని గస్తీరికి ఉపయోగపడే జలంతర్గాములను మనం తయారు చేస్తున్నాం ప్రాజెక్టు 75లో భాగంగా. ఈ ప్రాజెక్టు 75లో భాగంగా ఇప్పటివరకు మనము తయారు చేసినటువంటి వాటిలో స్కార్పిన్ జలంతర్గాములు చాలా ప్రత్యేకతమైనవండి. స్కార్పిన్ తరగతి జలంతర్గాములు అంటారు. స్కార్పిన్ తరగతి జలంతర్గాములు అంటే స్కార్పిన్ క్లాస్ అన్నమాట. స్కార్పిన్ తరగతి జలంతర్గాములు ఇప్పుడు ఒక విమానాల్లో ఎయిర్ బస్ అంటే ఇప్పుడు 380, 770 ఇట్లా అంటామో, ఇట్లా కూడా అన్నమాట. ఇట్లా స్కార్పిన్ తరగతి జలంతర్గాములు అంటామంటే సబ్మెరైన్స్ అంటామండి. ఈ జలంతర్గాములు మనం అభివృద్ధి చేస్తా ఉన్నాం. జలంతర్గాములు అంటే సబ్మెరైన్స్ అని అర్థం వస్తుంది. ఈ సబ్మెరైన్స్ ని ఎవరు తయారు చేశారంటే, ఫస్ట్ ఎవరు ఆవిష్కరించడం జరిగిందంటే డేవిడ్ బుష్నెల్. అయితే ఈ స్కార్పిన్ తరగతి జలంతర్గాముల సాంకేతికత మన దేశంది కాదు, మన దేశం అభివృద్ధి చేయాలి. స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్ సాంకేతికత, ఈ స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్ సాంకేతికత అంటే ఎవరిదంటే ఫ్రాన్స్ దేశానికి, మనకి ఫ్రాన్స్ దేశాల మధ్య ఒప్పందం మేరకి ఈ స్కార్పిన్ తరగతి జలంతర్గాముల సాంకేతిక ఫ్రాన్స్ ఇస్తుంది. అయితే ఈ ఫ్రాన్స్ ఇస్తుంది సాంకేతికత, కానీ మన భారతదేశంలో తయారు చేస్తారు. మన భారతదేశంలో ముంబైలో ఉన్నటువంటి మజుగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, మజుగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్, మజుగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అంటారు. మజుగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఈ సంస్థ. సో దీని మజుగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సంస్థ ముంబై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. వీటిని అభివృద్ధి చేస్తారు అనమాట. ఇప్పటి వరకు ఒక ఒప్పందంలో భాగంగా మేక్ ఇన్ ఇండియా ఉందిగా, మేక్ ఇన్ ఇండియా అంటాం అంటే భారత్లో తయారీ విధానం ద్వారా ఇక్కడే తయారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రాజెక్ట్ 75 ఎందుకని వచ్చిందంటే 6వ స్కార్పిన్ తరగతి జలంతర్గాముని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మనం, అంటే దాన్ని ప్రవేశపెడుతున్నారు అనమాట. ఇంతవరకు ప్రవేశపెట్టినటువంటి ఏవంటే ఐఎన్ఎస్ కల్వరి ఒకటి ప్రవేశపెట్టారు. ఇది కూడా స్కార్పిన్ తరగతికి చెందిన జలంతర్గామి 2015లో ఫస్ట్ అనమాట ఐఎన్ఎస్ కల్వరి. తర్వాత ఐఎన్ఎస్ కండేరిని ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ కండేరి తర్వాత మనం చూస్తే ఐఎన్ఎస్ కరంజిని ప్రవేశపెట్టారండి. ఐఎన్ఎస్ కరంజ్ తర్వాత ఐఎన్ఎస్ వేలని ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ వేల తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐఎన్ఎస్ వాగిని ప్రవేశపెట్టారు. ఇప్పుడు 5 ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ కల్వరిని 2015లో ప్రవేశపెట్టారు. ఈ తర్వాత దశల వారీగా ప్రవేశపెడతా ఉన్నారు అనమాట. మరి ఐఎన్ఎస్ వాగిరు ప్రవేశపెట్టారు. ఇప్పుడు 1, 2, 3, 4, 5 అండి. ఇప్పుడు మనకు 6వది ప్రవేశపెడుతున్నారు 2025లో. ఇప్పుడు 6వది ఐఎన్ఎస్ వాగ్జీర్ అండి. ఐఎన్ఎస్ వాగ్జీర్ ని ప్రవేశపెడతారు అనమాట. సో ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఇటీవల కాలంలో భారత నావికా దళంలో, ఇండియన్ నేవీలో విచ్ ఆఫ్ ది స్కార్పిన్ సబ్మెరైన్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ నేషనలైజ్డ్ అన్నప్పుడు ద రైట్ ఆన్సర్ ఈజ్ హియర్ ఐఎన్ఎస్ వాగ్జీర్. ఒక్కోసారి మనకు అడగవచ్చు స్కార్పిన్ తరగతి స్కార్పిన్ తరగతి చెందినటువంటి జలంతర్గాములలో ఉన్నది ఏంది లేనిది ఏది అన్నప్పుడు ఈ 6 కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కండేరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ వేల, ఐఎన్ఎస్ వాగిర్, ఐఎన్ఎస్ వాగ్జీర్. ఇది ఎవరు తయారు చేశారు, ఈ సాంకేతికత ఏందని మనం క్లియర్ కట్ సమాచారాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకేనండి. ఇక నావికా దళం అని చెప్పేసి అంటున్నాం కాబట్టి, సో నావికా దళం అంటే ఇండియన్ నేవీ అని చెప్పేసి అంటున్నాం. మరి ఇండియన్ నేవీ అంటే మనకు గుర్తుకొచ్చే ఒక అంశం ఉంటుంది అండి. 2 అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. సో ఇండియన్ నేవీ అంటే ఇక్కడ మన భారత నావికా దళం. ఎవ్రీ ఇయర్ వి సెలబ్రేట్స్ ద December 4 యాజ్ ఏ నేషనల్ నేవీ డే. ప్రతి సంవత్సరం కూడా December 4ని మనం జాతీయ నావికా దళ దినోత్సవం జరుపుకుంటాం. సో నేషనల్ నేవీ డే ఎప్పుడు అంటారు, నేషనల్ నేవీ డే ఎప్పుడు అంటే జాతీయ నావికా దళ దినోత్సవం ఎప్పుడు అని చెప్పేసి అంటారు. ద రైట్ ఆన్సర్ ఈజ్ December 4.
అండ్ హూ ఇస్ ద ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నావీ స్టాఫ్? ప్రస్తుతం మన భారత ప్రధాన నావికాధికారిగా ఎవరు పనిచేస్తున్నారు అంటారు? ప్రస్తుతం మన భారత ప్రధాన నావికాధికారిగా పనిచేస్తున్న వారు అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి లేదా డికే త్రిపాఠి అండి. అడ్మిరల్ డికే త్రిపాఠి అనేవారు ప్రజెంట్ మన భారత నావికాదళ ప్రధాన అధికారిగా పనిచేస్తున్నారు అనమాట. అలాంటి నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రై సర్వీసెస్ అంటే త్రివిధ దళాలు. త్రివిధ దళాలకు సంబంధించిన ముగ్గురు మన ప్రధాన అధికారులు ఎప్పుడు తెలుసుకోవాలి త్రివిధ దళాల్లో. మరి త్రివిధ దళాల్లో ట్రై సర్వీసెస్ లో సో మనం ఇంతను డిస్కస్ చేసిన ఒకరు వచ్చేసి అడ్మిరల్ డికే త్రిపాఠి, ఎవరైతేనో మన నావికా ప్రధాన అధికారి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఎవరు? ఏపీ సింగ్. అమర్ప్రీత్ సింగ్ అంటే వీరు మన భారత ప్రధాన వైమానిక అధికారి, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఉపేంద్ర ద్వివేది. మరి హూ ఈజ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అని చెప్పేసి అంటే, జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈజ్ ద ప్రెసెంట్ చీఫ్ ఆఫ్ ది ఒక ఆర్మీ స్టాఫ్, ప్రస్తుతం మన భారత ప్రధాన సైనిక అధికారి. సో నేషనల్ నావీ డే అంటే December 4 అండ్ October 8 అనేది మనకి నేషనల్ ఒక ఎయిర్ ఫోర్స్ డే. అండ్ January 15 కొద్ది రోజులు వస్తుంది మనకి, January 15 మనకి ఏంటంటే నేషనల్ ఆర్మీ డే అనమాట. ఇవన్నీ మనం ఒక త్రివిధ దళాల పైన ఒక బాధ్యతయుతంగా మనం నేర్చుకోవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ అవ్వలే కాదు. ఎందుకోసం అంటే దేశ భద్రతకి తనదైన పాత్రను పోషిస్తున్నటువంటి వాళ్ళు మనకి రైతులు, మనకి సైనికులు, రైతులు అనమాట. అందుకే జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనండి, అది మనం కూడా యూనిఫామ్ జాబ్ లో కూడా వెళ్తున్నాం. మీరు ఎస్ఐ కానిస్టేబుల్ అంటే మీరు కూడా మనకి ఒక భద్రతల్లో ప్రముఖమైన పాత్ర పోషిస్తారు కాబట్టి సో మనం ఇట్లా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇక కరెంట్ అఫైర్స్ లో ఇంకా మనం ఇంకొక లాస్ట్ మిగిలిపోయింది ఏంటంటే ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ ది యూనిటీ అండ్ కల్చరల్ ఫ్రైడ్ అని చెప్పేసి అంటామండి. ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ ది యూనిటీ అండ్ కల్చరల్ ఫ్రైడ్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటంటే ఇది ఒక ప్రపంచవ్యాప్తంగా నేను పిలిపిస్తున్నాము, సమైక్యంగా ఉండండి, ఐక్యతగా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సంస్కృతిని చూసి గర్వపడండి. అంటే యూనిటీ ఉండాలి. ఆ యూనిటీ ఎలా వస్తుంది అంటే మన భాష ద్వారా కూడా వస్తుంది. భాష ద్వారా ఒక సమైక్యత ఉండడం అని అర్థం రాదు. అంటే భాష ద్వారా ఇంకేం తెలుసు అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయి. ఈరోజు అందుకే చూడండి యునెస్కో అదే చెప్తుంది, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ఒకటే చెప్తుంది ఏంటంటే ఓకేనా మనం భాషను కోల్పోయినామంటే మనకేంద్ర ఒక భాష అనేది లాస్ట్ ఇట్స్ ఇంపార్టెన్స్, అది అంతమవుతుంది అని చెప్పేసి అంటే దాని ప్రాముఖ్యత కోల్పోతుందంటే మనం సమైక్యత కోల్పోతాం, ఐక్యత కోల్పోతాం, యూనిటీ కోల్పోతాం. ఇంకొకటి ఏం కోల్పోతాం అంటే మన పండుగలు, మన సాంప్రదాయాలు, మన యొక్క కల్చర్ ఇవన్నీ కోల్పోతాం. అందుకోసమే భాష సంస్కృతి మనకి ఎంత ఇంపార్టెంట్, భాషను కాపాడుకోవడం అంత ఇంపార్టెంట్. ఎందుకోసం చూడండి ఈ మధ్యకాలంలో విజయవాడలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినాయి. మరి ఇప్పుడు హైదరాబాద్లో మనకి ఇటీవలనే ప్రపంచ తెలుగు మహాసభలు అక్కడ విజయవాడలో జరిగింది. ప్రపంచ తెలుగు రచయితల సభ ఇక్కడ తెలుగు మహాసభలు జరిగినాయి హైదరాబాద్లో. ఇలాంటి నేపథ్యం అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు కూడా మనకు ప్రపంచ హిందీ భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ December 10 క్షమించండి ఫ్రెండ్స్, ఇక్కడ January 10 అండి. January 10 అంటే నిన్న అన్నమాట. January 10 2025 మనం ఎలా జరుపుకుంటాం అంటే ప్రపంచ హిందీ భాష దినోత్సవంగా వరల్డ్ హిందీ లాంగ్వేజ్ డేగా జరుపుకుంటాం. జరుపుకుంటామండి. ఈ వరల్డ్ హిందీ లాంగ్వేజ్ డేగా మనం జరుపుకుంటున్నాం. ఇది January 10. దాని యొక్క ఇతివృత్తం ఏంటంటే ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్ అండి. ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ ది యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్. సో గుర్తుపెట్టుకోండి, ఎందుకోసం అంటే కరెంట్ అఫైర్స్ అంటే న్యూస్ పేపర్లో ఉన్నటువంటి వాటిని కట్ చేసి చెప్తే మనకి ఏమీ రాదు. గుర్తుపెట్టుకోండి, న్యూస్ పేపర్లో ఉన్నదాన్ని డిజిటల్ బోర్డు మీద పెట్టి దాని మీద చేస్తే రాదండి. అవి జస్ట్ మీకు ఆనందాన్ని ఇస్తాయి. 10-12 నిమిషాలు కరెంట్ అఫైర్ చెప్తే ఆ రోజు వరకు ఆనందం వస్తాయి. కానీ ప్రతి పాయింట్ కూడా మన క్లాస్ మనం చూడండి, ప్రతి పాయింట్ కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా స్లైడ్స్ పెట్టి చెప్పడం, స్లైడ్స్ చేపేయడం వల్ల కూడా ఏముండదండి. ఇలా చెప్పడం వల్ల ఇలా మీరు లైవ్ క్లాస్ విన్నట్టు అనిపిస్తుంది. నోట్స్ రాసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మీరు బెనిఫిట్ పొందడం జరుగుతుంది అనమాట. సో ఇది దీని యొక్క ఉద్దేశం అనమాట. ఓకేనా, ప్రతి అంశం కూడా మనం ఇలా నీట్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట. కాబట్టి అంశాన్ని గమనిస్తూ మన బిజుల విష్ణువర్ధన్ రెడ్డి సార్ మరి చాలా కమిట్మెంట్ ఉన్నటువంటి మన సార్ ఈ అక్షర స్టడీ సర్కిల్ డైరెక్టర్ గారు, వారి యొక్క నేతృత్వంలో సారథ్యంలో అక్షర స్టడీ సర్కిల్ ద్వారా తెలంగాణ SIPC 2025 సంబంధించిన విషయంలో
ఈ ముందస్తు అంటే నోటిఫికేషన్ రాబోతుంది మనకి ఏప్రిల్లో, కాబట్టి ముందస్తుగా సో మీరందరూ కూడా సంసిద్ధ అయి ఉంటారు. ఎందుకోసం అంటే సంక్రాంతి తర్వాత కోచింగ్ తీసుకోవాలని చెప్పేసి. కాబట్టి సార్ కూడా సంక్రాంతి తర్వాత న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. జనవరి 20, 2025 హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో న్యూ బ్యాచ్కు జాయిన్ కావచ్చు. లేదా మేము ఇంకా క్లాసెస్ వింటాం, ఎవరి ఫ్యాకల్టీ ఎవరున్నారు ఇవన్నీ తెలుసుకుంటున్నారు అంటే మీరు వచ్చి ఎందుకు జాయిన్ కాండి. ఎందుకోసం అంటే సో ఎవరేం చెప్తారు ఏందని కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి. ఓకేనా, మెస్మరైజ్ కాకండి, 1-2 రోజులు వినండి, ఖచ్చితంగా మీరు ఒక సాటిస్ఫై అయిన తర్వాత జాయిన్ కాండి. అది కూడా మన సారు చెప్పడం జరిగింది అనమాట. ఓకేనండి, మన విష్ణువర్ధన్ రెడ్డి సారు. సో సుదీర్ఘమైన అనుభవం అర్థమెటిక్ రీజనింగ్లో, అంతేకాకుండా ఈనాడు కాలమిస్ట్గా కూడా సో మనకు దాదాపుగా చాలామంది కూడా సుపరిచితులు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.